కూడా ఏం చేసుకోవాలి? సమస్యలు వచ్చినప్పుడు క్రిస్తు దగ్గరికి రావాలి అనమాట. క్రిస్తు దగ్గరికి రావాలి. క్రిస్తు దగ్గరికి రావడం అంటే మనం ఇంటిలో కూర్చొని ఏ సమయంలో ప్రార్థన చేసుకోవచ్చు. అది మాత్రం కాకుండా ప్రియులారా, మన దేవుచండు లేదంటే సంఘం, దేవుని బిడ్డలతో మనం విషయాలు ప్రార్థన సహాయం మనం కోరుకోవాలి అనమాట. ప్రార్థన సహాయం మనం కోరుకోవాలి. అభిషేకంతో నింపబడిన వారి ఒక ప్రార్థన మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ఒక ప్రార్థన ఈ ఈవిల్ స్పిరిట్ క్రియలను బ్రేక్ చేస్తాయి, నాశనం చేస్తాయి అనమాట. అది ప్రియులారా తేడా అనమాట. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు దురాత్మ చీకటి శక్తి క్రియలు లయమైపోతాయి అనమాట. ప్రత్యేక క్రిస్తువులో నాటబడి క్రిస్తువుతో నమ్మకంగా బ్రతుకుతున్న వారు యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు బలమైన కార్యాలు జరుగుతుంది. ఇది ముందున ఒక ఆమె ప్రార్థన చాలా వండర్ఫుల్, పవర్ఫుల్ అనమాట. రిజల్ట్ తీసుకుని వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, ఈ విధవరాలు తన ఇబ్బంది పరిస్థితుల్లో దేవుజనుడు దగ్గరకు దేవుని సన్నిధికి రావడం గొప్పది అనమాట. అభిషేకం, దేవునిలో ఆధారపడడం మంచిదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా వచ్చి మాట్లాడాము. కాబట్టి ఎలీషా అడుగుతున్న విషయం, ఎలీషా నా వల్ల నీకేమీ కావలేను, నేను ఏ సహాయం నీకు చేయాలి అని అడుగుతున్నాం అన్నమాట. నేను ఏ సహాయం నీకు చేయాలి అని అడిగామన్నమాట. కాబట్టి ఇంకా అడిగామన్నమాట, నీ ఇంటిలో ఏముంది, ఇంకా మిగిలి ఏముంది? ఇప్పుడు ఆమె చెప్తుంది ఒలివ్ నూనె, కొద్దిగా ఒలివ్ నూనె ఉంది, వేరే ఒలివ్ నూనె ఉంది కొద్దిగా. కాబట్టి ఓపెన్ గా చెప్పిన అనమాట, ఓపెన్ గా చెప్పిన. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునితో మనం ఓపెన్ గా చెప్పడం తప్పుగా, దేవునితో మనం ఓపెన్ గా చెప్పాలి. సరే, ఇక్కడ దేవజనుడు నమ్మకమైన దేవజనులతో మనం ఓపెన్ గా చెప్పినా పర్లేదు, కానీ అది ప్రియులారా మనం స్తోత్రం దేవుడు పోలీసు ప్రేరేపణను బట్టి చెప్పాల్సిన విషయం అనమాట. సరే, మనం కొన్నిసారి మనం అనుకోవచ్చు, నా ఇంటిలో ఉన్న విషయం ఎందుకు చెప్పాలని. ఇక్కడ దేవజనుడు అడుగుతున్నా, నీ ఇంటిలో ఏముంది ఇంకా? కాబట్టి ఆమె ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పామన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునితో మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. అప్పుడు ఎలీషా చెప్పిన అనమాట, దేవుని స్వరం వింటున్న ఎలీషా చెప్పామన్నమాట, ఖాళీ పాత్రలు పక్కన ఉన్న వారి నుండి, మీ నైబర్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎక్కడైతే ఖాళీ పాత్రలు అందు కూడా తీసుకోలేదా, నీ ఇంటిలో పెట్టు అని చెప్పిన అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఏం చేసుకోవాలని కూడా చెప్పామన్నమాట. మా వాక్యం ఒకసారి చదవండి, 4వ దినం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవివ్వగా. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము ఏం చేయాలని కూడా స్పష్టంగా చెప్పామన్నమాట. కాబట్టి ఏదైనా దేవుడు చెప్పినట్టు ఆమె ఆ విధవరాలు చేశామన్నమాట.